అక్కని ఒక ఇంటికిచ్చేటప్పుడు ఆ తమ్ముడు పడే బాధ ఎలాంటిదంటే, నీకు గుర్తుందా అక్క? నన్ను హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు ఒక ఫాస్ట్ ఫోటో కావాలంటే తిలకం బొట్టు పెట్టేదానివి నాకు నువ్వు. 20 సంవత్సరాలు నాతో ఉన్న నా అక్క ఈరోజు నుంచి ఇక మేము కలిసి ఉన్నామని తెలిసిన రోజు ఆధార్ కార్డులో అయితే నీ పేరు మార్చవచ్చు, కానీ చదువుకున్న సర్టిఫికెట్లో అయితే మొత్తం నాన్న పేరుని మార్చలేరు అని తెలిసినా కూడా ఎందుకో నా మనసుకి కలవరం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అమ్మ అక్కకు ఇచ్చే రూపాయ నా తమ్ముడని నాకు తెచ్చిచ్చి జ్ఞాపకం. ఆ రూపాయ కోసం అక్క వచ్చే బస్సు కోసం బస్ స్టాప్లో కూర్చున్న తీయటి గుర్తుకొస్తే రేపటి నుండి నా అక్క నాతో ఉండదని తెలిసి ఎందుకో నా మనసులో కలవరం. అయితే ఇక నేను నా అక్కతో ఎప్పటికి కలిసి ఉండాలంటే ఏం చేయాలని మదన పడుతుంటే వచ్చిందో ఆలోచన. అప్పుడు కన్నాను కూతుర్ని. అక్క ఇంటికి బిడ్డనిచ్చి మా రక్త సంబంధం కలకాలం ఉండాలని. నా అక్క ఇంటికి నా బిడ్డనిస్తే తిరిగి మళ్ళీ మా అక్క తమ్ముళ్ళం కలకాలం కలిసి ఉంటామని చిన్న ఆశ నాది. కానీ అది జరగదని తెలిసినాక అనిపిస్తుంది, ఆడపిల్లకు పెళ్ళి అయినాక ఇక మర్చిపోవలసిందేనా అని. అక్క ఉన్నన్ని రోజులైనా మా బంధం, తర్వాత ఇంకా అంటే మేమిద్దరం కలిసి పుట్టినాం కనుక ఇంతటితో అంతే. రోజు ఫోన్ చేయాలని నాకు అనిపిస్తుంది, రోజు మాట్లాడాలని. కానీ తాగిపోతుంది కదా, ఏమనుకుంటారో. నేను బతుకున్న రోజులేనా నా పిల్లలు, నా మనవళ్ళు నా అక్క కుటుంబంతో ఉండకూడదా? నీ రాతకు ఎంత సత్యం ఉందో చెప్పు బ్రహ్మయ్య. ఇంతటితో అక్క తమ్ముడి బంధం ఏం కావాలి?